అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం శ్రీమతి టి రాఘవ గారు రచించిన నా అంత వాణ్ణి నేనే అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. పెళ్లిళ్ల పేరయ్య చెప్పిన విషయం విన్న రామ్మూర్తి చిన్నగా తల పంకించాడు. మరొక్కసారి బాగా ఆలోచించుకోండి, మంచి సంబంధం, అమ్మాయి సుఖపడుతుంది అంటూ లేచి కండువా దులిపి వేసుకుని వెళ్లిపోయాడు పేరయ్య. పడక్కుర్చీలో వెనక్కి వాలి ఆలోచనలో పడ్డాడు రామ్మూర్తి. రామ్మూర్తి వర్తమానంలో దిగువ మధ్యతరగతి గృహస్థుడు. తాత ముత్తాతలు అగ్రహారీకులు. ఆ అభిజాత్యం, జమీందారీ దర్పం, మితిమీరిన బంధుప్రీతి, డాంబికం, తరాలు మార్పు కుటుంబ జనాభాని పెంచి ఆస్తిని కరిగించింది. అలాంటి వాతావరణంలో పెరిగిన రామ్మూర్తి తండ్రి రంగారాయుడు. ఆయన ఆ రోజుల్లో హైస్కూల్ ఫైనల్ పూర్తి చేసి తన తండ్రికి సహాయంగా వ్యవహారాలు చూసుకునేవాడు. డబ్బున్న కుటుంబాల్లో ఉద్యోగం పురుష లక్షణం కాదు, పెళ్లి మాత్రం తప్పనిసరి. వంశోద్ధారకుడి కోసం ఎదురుచూపులు చూస్తూ ఆడపిల్లల్ని పుట్టిస్తున్న రాయుడికి 5 ఆడపిల్లల తర్వాత బాలభానుడిలా ఉదయించాడు రామ్మూర్తి. మీసాలు మెలేశాడు రాయుడు. బారసాల ఘనంగా జరిగింది. పసివాడు రామ్మూర్తిగా ఐడెంటిటీ పొందాడు. ఆర్భాటంగా వంశోద్ధారకుడి అన్నప్రాసన వేడుక సంకల్పించారు. చుట్టాలు పరిచయస్తులతో ఇల్లు నిండిపోయింది. పట్టుచీర రెపరెపలాడించుకుంటూ కొడుకుని ఎత్తుకొచ్చిన తల్లి తులసమ్మ రామ్మూర్తిని అన్నగారికి అందించింది. రారా భడవా, నీ ఇష్టాయిష్టాలేమిటో మాకు తెలియచెయ్యి అంటూ ఆప్యాయంగా అందుకున్నాడు ఆ మేనమామ. పిల్లవాడు దేనికి ఆకర్షితుడవుతాడో చూద్దామని కొద్ది దూరంలో అన్ని రకాలు పెట్టి పిల్లవాడిని వదిలారు. అందరికేసి ఓ చూపు విసిరి నవ్వుతూ, మధ్య మధ్యలో బ్రేక్ ఇస్తూ, కొంచెం ముందుకి వెనక్కి ఊగుతూ, రాజు వెడలే అన్నట్టు పాక్కుంటూ వెళ్లి ఏది తీయాలా అన్న సందిగ్ధంలో పడి కుడి చేత్తో పుస్తకం, ఎడం చేత్తో పెన్ను తీశాడు రామ్మూర్తి. అబ్బో, రాముడు పెద్ద చదువులు చదువుతాడు రాయుడు అన్నది రామ్మూర్తి మేనత్త. నా భవిష్యత్తు నువ్వా చెప్పేది అన్నట్టు ఆవిడకేసి ఓ చూపు చూసి పుస్తకాన్ని విసిరికొట్టాడు రామ్మూర్తి. చేతిని అటు ఇటు ఊపేసరికి పెన్ను క్యాప్ కాస్త ఊడింది. మేనత్తకేసి కవ్వింపుగా ఓ నవ్వు పారేసి దాన్ని బలంగా నేలకేసి నొక్కాడు. పాళి పట్టుక్కున విరిగిపోయింది. అబ్బో, నా అల్లుడు వస్తాదోంకి వస్తాద్ మురిపెంగా అన్నాడు మేనమామ. ఎత్తుకోబోయిన తల్లిని విదిలించుకుని ముందుకి వంగి కుడిచేత్తో గొలుసు, ఎడంచేత్తో డబ్బు కట్టని అందుకున్నాడు రామ్మూర్తి. గొలుసు వాడి పెద్దక్కది. తమ్ముడు 2 చేతులతో దాన్ని అటు ఇటూ లాగుతుంటే అదెక్కడ తెగిపోతుందో అని భయపడి వాడి చేతిలోంచి దాన్ని లాక్కుంది ఆమె. డబ్బు నోట్లని చించకుండా తులసమ్మ కాపాడింది. రాగం లంకించబోతున్న పిల్లాడిని ఎత్తుకోబోతే గింజుకుంటూ విదిరించి కిందకి జారాడు రామ్మూర్తి. వాడిని మరిపించటానికి కొద్దిగా పాయసం నోటికందించింది తల్లి. ఆ రుచి నచ్చనట్టు వికారంగా మొహం పెట్టి తుపుక్కున ఉమ్మేశాడు. నీ కొడుక్కి ఏదీ నచ్చదు, బొత్తిగా కుదురులేదురా రాయుడు. గొప్ప చెంచల స్వభావం. వాడి జన్మ నక్షత్రానికి లగ్నాధిపతి రాహువు కదా. ఇక మున్ముందు ఏం ఉద్ధరిస్తాడో అనకుండా ఉండలేకపోయింది మేనత్త. ఆ విమర్శకి చిన్నబుచ్చుకున్న తులసమ్మ ఆడపడుచునేమీ అనలేక మొహం గడ్డు పెట్టుకుని కూర్చుంది. వాడికేం లోటే అక్క, కష్టపడి ఉద్యోగం చేసి ఊళ్ళేలాలా, కుటుంబాన్ని ఉద్ధరించాలా, 2 తరాలకి సరిపడా ఉంది మురిపెంగా కొడుకుని ఎత్తుకుంటూ అన్నాడు రాయుడు. రామ్మూర్తికి 5వ ఏడు వచ్చాక దగ్గరగా ఉన్న స్కూల్లో వేశారు. 4 కూతుళ్ల పెళ్లిళ్లకి 4 ఎకరాల పొలం, కొబ్బరి తోట అమ్మక తప్పలేదు రాయుడికి. ఇంట్లో గారాలు సాగించుకుంటున్న రామ్మూర్తి స్కూల్లో తోటి పిల్లలు తనకి పెద్దపీట వేయకుండా కలుపుగోలుగా తిరుగుతూ ఆడుకునే ఆటలు తనకి నచ్చలేదు. వాళ్లతో కలవలేక వారం తిరగకుండానే గోటీ బిల్ల, గాలిపటాలు, బొంగరాలు లాంటి ఆటలు ఆడే తక్కువ లెవెల్ పిల్లలతో కలిసి చదవనని భీష్మించుకొని కూర్చున్నాడు. ఎవరు ఎంత నచ్చజెప్పినా వినకుండా మొండికేశాడు. వంశోద్ధారకుడి కోరిక తీర్చక తప్పలేదు తండ్రికి. 1 నెల రోజులు గడిచాయి. ఓ రోజు స్కూల్ హెడ్ మాస్టర్ మరో 2 టీచర్లతో కలిసి రాయుడు ఇంటికొచ్చారు.
రామ్మూర్తి స్కూల్లో అల్లరి చేస్తున్నాడని, కుదురుగా పాఠాలు వినట్లేదని, మిగతా పిల్లల్ని కొడుతున్నాడని, హోంవర్క్ చేయటం లేదని, కోప్పడితే స్కూల్ టైంలో క్లాసులు ఎగ్గొట్టి పారిపోతున్నాడని, తిడితే ఏడ్చి రభస చేస్తున్నాడని వాళ్ల ఫిర్యాదు. నేనేం చేయను? కొందరు పిల్లల్ని టీచర్లు ఇష్టపడతారు, ముందు బెంచీల్లో కూర్చోబెడతారు, ఫుల్ మార్కులు వాళ్లకే వేస్తారు. వాళ్లను చూసి నేను ఎలా ఉండాలో నేర్చుకోవాలట. నేను వాళ్లలా ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నందుకు వాళ్ళు నన్ను చులకన చేసి వెక్కిరిస్తున్నారు అన్నాడు రామ్మూర్తి. ప్రతి దానికి ఏదో వంక చెబుతున్న కొడుకు చపల చిత్తం అర్థమైంది రాయుడికి. సంజాయిషి చెప్పబోతున్న హెడ్ మాస్టర్ని మృదువుగా వారించి కొడుకుని ఆ ఊళ్ళో మిగిలిన 3వ స్కూల్లోకి మార్చాడు. చూడు రాము, ఈసారి నువ్వు గొడవ పడితే మార్చటానికి ఈ ఊళ్ళో స్కూళ్లు మిగల్లేదు. వేరే ఊరు పంపే ఆలోచన నాకు లేదు. చదువుకోకపోతే మట్టి పిసుక్కోవాల్సి వస్తుంది. మొదటిసారి కొడుక్కి కటువుగా చెప్పాడు రాయుడు. ఎలాగైతేనే 10th దాకా లాగి అది ఒకసారి తప్పి రెండోసారి గట్టెక్కాడు రామ్మూర్తి. తమ కొడుకు డాక్టర్ కావాలని కోరిక వెళ్లబుచ్చడంతో ఎంతో సంతోషించి కాలేజీలో ఇంటర్లో బైపీసీలో చేర్చాడు రాయుడు. 2 వారాల తర్వాత కొడుకు కాలేజీ బంకు కొట్టాడని తెలిసి కొడుకుని నిలదీశాడు. ఆ వానపాముల్ని కప్పల్ని కొయ్యటం నా వల్ల కాదు నాన్నా, డోకొస్తోంది. పైగా మెడిసిన్లో ఏకంగా శవాల్నే కొయ్యాలట. గ్రూపు మార్చుకుంటాను. మొహం ఏవగింపుగా పెడుతూ అసహ్యాన్నంత మాటల్లో ప్రదర్శించాడు రామ్మూర్తి. కొడుకు చదువు మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్న తండ్రి నిరాశని అదుపు చేసుకుంటూ, అయితే ఎంపీసీ తీసుకోరా, ఇప్పటిదాకా మన ఇళ్లల్లో ఇంజనీర్లు లేరు అని వాళ్లకాళ్ళు వీళ్లకాళ్ళు పట్టుకుని తాతల పేరు చెప్పుకుని కొడుకు గ్రూపు మార్చాడు రాయుడు. తండ్రి మీద దయతలిచి చేరాడు రామ్మూర్తి. ఫస్ట్ ఇయర్లో కొడుకు మార్కులు చూసి మతి పోయింది రాయుడికి. చక్కగా అన్ని 10 లోపే ఉన్నాయి. లెక్కలు చాలా కష్టంగా ఉన్నాయి నాన్నా, ఇది కూడా నా వల్ల కాదు, ఒక్క ముక్కలో తేల్చేశాడు రామ్మూర్తి. విధి లేక కొడుకుని సంస్కృతం సెకండ్ లాంగ్వేజ్ గా మళ్లీ ఆర్ట్స్ లో ఫస్ట్ ఇయర్లో చేర్చాడు రాయుడు. ఇలా ఇంటర్ 3 ఏళ్లు చదివాడు రామ్మూర్తి. డిగ్రీలో కూడా సంస్కృతం మెయిన్ గా తీసుకున్నాడు. అందరూ వద్దన్న పనిలోనే ఆనందాన్ని వెతుక్కునే రామ్మూర్తి సంస్కృతంలోనే ఎంఏ కూడా పూర్తి చేశాడు. అప్పటికే అతనికి పెళ్ళై ఓ కూతురు కూడా పుట్టింది. భార్య సుభద్ర సౌమ్యురాలు. భర్తది చెంచల స్వభావమని తెలిసినా ఏమీ చెయ్యలేక లోలోపలే కుమిలిపోయేది. తండ్రి చనిపోవటంతో ఇప్పుడు రామ్మూర్తి కుటుంబ పెద్ద అయ్యాడు. స్వాతంత్ర సమరయోధుడిగా జైలుకెళ్లిన తండ్రికి 10 ఎకరాల పొలం ఇచ్చిన ప్రభుత్వం ఆయన కొడుకుగా తనకో పెద్ద పోస్టు లేదా ఏ రాజ్యసభ మెంబర్గానో కనీసం ఎమ్మెల్యేగానో పిలిచి దండవేసి బొట్టు పెట్టిస్తారని వాళ్ళిచ్చే ఆఫర్లలో పోస్టు సెలెక్ట్ చేసుకోవటం తన అభీష్టం మేరకు జరగాలని కొన్నాళ్లు కలల్లో తేలిపోయాడు. కాని ఎవరు పట్టించుకుంటారో అతగాడిని? ఓ 6 నెలలు గడిచాక పరిచయస్తుల సహాయంతో ఓ ప్రైవేట్ కాలేజీలో సాంస్కృత్ లెక్చరర్గా ఉద్యోగం వచ్చింది. పిలిచి ఉద్యోగం ఇచ్చేసరికి మర్యాద కోసం కొన్నాళ్లు తనకి ప్రభుత్వం నుంచి పిలిపొచ్చే వరకు ఏదో గుడ్డిలో మెల్ల అనుకుంటూ గడిపేస్తే సరిపోతుందని ఉద్యోగంలో చేరాడు రామ్మూర్తి. కొత్త ఉద్యోగానికి తగ్గట్టుగా కొత్త హంగులు కావాల్సొచ్చాయి. అప్పు చేసి ఇల్లు రిపేర్ చేయించి ఇల్లంతా కొత్త ఫర్నిచర్ అమర్చాడు. హమ్మయ్యా, భర్తకి కుదురొచ్చింది అని ఆనందించిన భార్య సుభద్ర సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. రామ్మూర్తి స్వభావం మారలేదు. తను కొన్న సోఫా సెట్ కంటే లేటెస్ట్ మోడల్ స్వింగ్ అయ్యే ఫెసిలిటీ ఉన్న కొత్త సెట్ కోసం 3 నెలల క్రితం 30,000 పెట్టుకున్న సోఫా సెట్ ని 10,000కి అమ్మేశాడు. పరుపులు మార్చేశాడు. ఇలా పాతవన్నీ తెగనమ్మి మళ్లీ అన్ని కొత్తవి కొన్నాడు. ప్రస్తుతం ఉన్న ఫర్నిచర్ బావుంటుందని, అనవసరంగా డబ్బు వృధా చెయ్యొద్దని తల్లి భార్య నెత్తి నోరు బాదుకుని చెప్పినా వినలేదు. భర్త ప్రవర్తనకి విసిగిపోయిన సుభద్ర వంశోద్ధారకుడి కోసం ఎదురు చూడకుండా 2, 3 కాన్పులు కూడా ఆడపిల్లలు పుట్టగానే పట్టుబట్టి ఆపరేషన్ చేయించుకుంది. కాలేజీలోనూ రామ్మూర్తి తత్వం మారలేదు. క్లాసులున్నప్పుడు వెళ్లటం, బెల్లి కొడితే ఇంటికి వెళ్లిపోవటం అతని దినచర్య. ఉద్యోగ నియమాలని అస్సలు ఖాతరు చెయ్యడు. ప్రిన్సిపల్ కొన్నాళ్లు సహించాడు. తర్వాత రామ్మూర్తి ముందే ఇంకో ఉద్యోగిని
రూల్స్ మెటిక్యులస్ గా పాటించకపోతే డిస్మిస్ చేస్తానని తిడుతూ ఇండైరెక్ట్ గా తన బెదిరింపుని అతనికి తెలియజేశాడు. విషయం అర్థమైనా రామ్మూర్తి జమీందారీ వారసత్వ మెదడు ఖాతరు చెయ్యలేదు. విసిగిపోయిన ప్రిన్సిపాల్ ఉద్యోగ నియమాలు పాటించకపోతే తీసేయాల్సొస్తుందని రామ్మూర్తికి ఈసారి డైరెక్ట్ గానే సీరియస్ గా వార్నింగ్ ఇవ్వాల్సొచ్చింది. రోషం పొడుచుకొచ్చింది రామ్మూర్తికి. నేనేమీ గతిలేక రోజు గడవక రాలేదు ఈ ఉద్యోగానికి. నీ కింద పనిచేస్తూ పడుండాల్సిన కర్మ అంతకన్నా లేదు అంటూ రాజీనామా లెటర్ రాసి ప్రిన్సిపల్ మొహాన కొట్టి వచ్చేశాడు. ఇలా మరో చోట పై అధికారి తన స్వార్థాన్ని గుర్తించకుండా నిర్లక్ష్యం చేశాడని, అతనికి చెంచాగిరి చేస్తున్న మరో కొలీగ్తో పోల్చి తనని విమర్శించాడని ఆ ఉద్యోగమూ వదిలేశాడు. తల్లి భార్య కళ్ళనీళ్లతో నిట్టూర్చటం మినహా ఇంకేమీ చేయలేకపోయారు. పొద్దున్నే లేచి తయారై అయ్యర్ హోటల్లో టిఫిన్ తిని రావి చెట్టు కింద తిన్నె మీద చేరిన తనలాంటి పెద్ద మనుషులతో అంట్ల గిన్నెల దగ్గర్నుంచి అంతర్జాతీయ సమస్యల వరకు పనికిరాని చర్చలు జరిపి అలసిపోయి ఇంటికొచ్చి తిని పడుకోవటం, సాయంత్రాలు ఏ పార్కులోనో ఇదే పురాణం. రామ్మూర్తికి రోజులు గడిచిపోతున్నాయి. ఉన్న పొలాల్లో చాలా వాటిని అమ్మి 2 కూతుళ్ళకి ఆర్భాటంగా పెళ్లిళ్లు చేశాడు. ఏది ఉన్నా లేకపోయినా ఖర్చులు అవసరాలు ఆగవు కదా. నెమ్మదిగా మిగిలిన ఆస్తంతా కూడా ఖర్చయిపోయింది. పెళ్లైన కూతుళ్ల పురుళ్ల ఖర్చు కోసం, జమీందారీ రాజసాన్ని నిలబెట్టుకోవటం కోసం స్వాహా అయిపోతోంది. ఇప్పుడు వరుసగా 3 ఏళ్లు కరువొచ్చి పంటలు పండలేదు. పులిమీద పుట్రలా ప్రభుత్వం ఏదో ప్రాజెక్టు కోసం మిగిలిన 2 ఎకరాల్ని తీసుకుని కొంత డబ్బు ముట్టజెప్పారు. తల్లికి ప్రాణం మీదకి రావటంతో కాస్త డబ్బు కూడా అయిపోతుంది. 50 ఏళ్ల రామ్మూర్తి మనసులో ఇప్పుడు భయం మొదలైంది. మళ్లీ ఉద్యోగ ప్రయత్నం చేద్దామా అనుకున్నాడు. తన చాయిస్ ప్రకారం ఉద్యోగం దొరుకుతుందా? అక్కడ తన పై ఉద్యోగి తనని అవమానించకుండా ఉంటాడా? తను కోపం ఆపుకోలేక ఉద్యోగానికి రాజీనామా చేసేస్తాడా? అతడి మనసు కూడా డోలాయమానంగా అటూ ఇటూ ఊగుతోంది. రామ్మూర్తి 3వ కూతురు సుధా అక్కల్లా 10th ఆపి బుద్ధిగా పెళ్లి చేసుకోలేదు. తండ్రిని ఎదిరించి మెరిట్ స్కాలర్షిప్ సంపాదించి చదువుకొని మంచి జీతంతో ఉద్యోగం సంపాదించుకుంది. ఆమె జీతంతో ఇంట్లో అవసరాలు తీరుతుండేసరికి కూతురు ఉద్యోగం చేయటానికి రామ్మూర్తి అభ్యంతరం పెట్టలేదు. ఇప్పుడు ఆ అమ్మాయికే మంచి పెళ్లి సంబంధం వచ్చింది. పెళ్లి చూపులకొచ్చారు అబ్బాయి తాలూకా పెద్దలు. తతంగం పూర్తయ్యాక ఇళ్లకెళ్లాక పేరయ్య ద్వారా పెళ్లివారు రామ్మూర్తికి తమ డిమాండ్ పంపించారు. పెద్ద పిల్లలకిచ్చినట్టుగా 2 ఎకరాల పొలం కట్నం రూపేణ ఇవ్వటానికి పొలం లేదు కాబట్టి రామ్మూర్తి ఉంటున్న ఇల్లు కట్నంగా ఇస్తే పెళ్లికి ముహూర్తాలు పెట్టుకుందామని. జీవితంలో మొదటి షాక్ రామ్మూర్తికి. పెద్ద కూతుళ్ళకి వానాకాలం చదువులు కాబట్టి కట్నాలిచ్చాడు. కాని సుధ చదువుకొని ఉద్యోగం చేస్తోంది. వాళ్లే కోరి పిల్లనడిగారు కాబట్టి కట్నం ప్రసక్తి ఉండదని, ఉన్నదాంట్లో ఏదో పెళ్లి ఘనంగా చేసి పంపితే చివరి బాధ్యత తీరిపోతుందని అనుకున్నాడు. కాని వ్యవహారం అడ్డం తిరిగింది. పేరయ్యతో కలిసి పెళ్లివారి ఇంటికి స్వయంగా వెళ్లాడు రామ్మూర్తి. తాము వచ్చిన విషయం బయట పెడుతూ, అమ్మాయి ఉద్యోగం చేస్తోంది కాబట్టి కట్నం ప్రసక్తి వదిలేయమని, పెళ్లి మాత్రం ఘనంగా చేస్తామని అంటున్నారు అని నసిగాడు పేరయ్య. పెళ్లికొడుకు తండ్రి పెద్దగా నవ్వి, స్తోమతని బట్టి అల్లుడి సరదాలు తీర్చి కట్నకానుకలతో కూతుర్ని అత్తవారింటికి పంపటం రివాజు. పెద్దల్లుడికిచ్చినట్లే నా కొడుక్కి ఇమ్మన్నాం. అయినా 2 కూతుళ్ళకి ఘనంగా కట్నాలిచ్చి ఆయన 3వ కూతురికి పైసా కట్నం ఇవ్వలేదంటే మాకు బంధువుల్లో ఎంత నామర్దాగా ఉంటుంది. వాడికి తోడల్లుళ్ల ముందు మర్యాద ఉండదు. నలుగురిలో చిన్నతనంగా అవమానంగా ఉంటుంది. అల్లుడి ముద్దుముచ్చట్లు తీర్చడం కూడా కష్టమైతే పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటే సరిపోతుంది అన్నాడు. ఇంకేమీ మాట్లాడలేక ఇంటికొచ్చాడు రామ్మూర్తి. ఈ పరిస్థితుల్లో అమ్మాయి పెళ్లికని ఉన్న ఇల్లు వాళ్ళకిచ్చేసి పెళ్లి ఖర్చులకి అప్పు కూడా చెయ్యాలంటే తను ఎంత కష్టమైనా భరించి ఏదైనా ఉద్యోగం చెయ్యక తప్పేలా లేదు. పరిస్థితులు రామ్మూర్తిని ఆకాశ మార్గం నుంచి కిందకు దించాయి. కాని 50 ఏళ్లుగా వంట పట్టేసిన అభిజత్యం, నిలకడలేని మనస్తత్వం ఎంత ప్రయత్నించినా ఉద్యోగం సంపాదించుకోవటానికి అతనికి సహకరించలేదు. ఉద్యోగం తనకి ఎంత అవసరమైనదైనా ఎవరి దగ్గర వినయం ప్రదర్శిస్తూ కోరడానికి మనసు అస్సలు అంగీకరించడం లేదు కూడా.
తను ఒకప్పుడు గొప్పగా గడిపిన రోజులే గుర్తుకొచ్చి అహం పడగ విప్పుతోంది. అంతలోనే ఇంటి పరిస్థితి, కూతురు పెళ్లి చేయాల్సిన బాధ్యత గుర్తొచ్చి తల తిరుగుతోంది. రాత్రి భోజనం చేసి పడుకున్న రామ్మూర్తికి నిద్ర పట్టలేదు. లేచి పెరట్లోకొచ్చాడు. తులసికోట పక్కన గట్టుమీద ఆకాశం కేసి చూస్తూ ఏదో ఆలోచిస్తూ కూర్చుంది సుభద్ర. ఇన్నాళ్ల కాపురంలో ఎలాంటి ఒడిదుడుకులు, క్లిష్ట పరిస్థితులు, అవమానాలు ఎదురైనా గుట్టుగా ఇల్లు నడిపిన ఇల్లాలి మీద మొట్టమొదటిసారిగా అమితమైన ప్రేమ పొంగింది రామ్మూర్తికి. అంతలోనే అహంతో నిండిన చంచల స్వభావము ఎగదన్నింది. నెమ్మదిగా వెళ్లి భార్య పక్కన కూలబడ్డాడు. నేనేం ఖాళీగా రికామీగా రోడ్ల మీద బలాదూరుగా తిరగటం లేదు. నా అర్హతకి తగ్గ ఉద్యోగం దొరకాలి కదా. నాకు బాగా తెలిసిన కాలేజీ ప్రిన్సిపల్ ఒకతనున్నాడు. నేను చేస్తానంటే కళ్ళకద్దుకొని ఉద్యోగం తప్పకుండా ఇస్తాడు. కాని నాకు ఆ వాతావరణం అస్సలు నచ్చదు. అందుకే అడగను. ప్రస్తుతం మనకున్న బాధ్యత అమ్మాయి పెళ్లి. ఎంతోటి బోడి సంబంధం దొరకదేమో అని వాళ్ళడిగినవన్నీ కట్టబెట్టి అర్జెంటుగా పెళ్లి చేయక్కర్లేదు. దానికి వాళ్ల కండిషన్లు నచ్చలేదని చెప్పి ఈ పెళ్లి నేనే క్యాన్సిల్ చేస్తున్నాను. దీని బాబులాంటి సంబంధం వస్తుంది. మన పిల్ల తెలివైనది, చదువుకుని ఉద్యోగం చేస్తుంది, కళ్ళ కద్దుకొని చేసుకుంటారు అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ అన్నాడు రామ్మూర్తి. భర్తకేసి అదోలా చూసింది సుభద్ర. మంచు పడుతోంది, లోపలికెళ్దాం పదండి. ముక్తసరిగాని లేచింది. భార్య తన ఘనతని గర్హించినట్లా అని అవమానపడుతూనే తను లేచాడు రామ్మూర్తి. తెలతెలవారుతుండగా ఎవరో కదుపుతున్న తీరుకి మెలకు వచ్చింది రామ్మూర్తికి. ఎదురుగా సుభద్ర మొహంలో కంగారు, చేతిలో రెపరెపలాడుతున్న ఏదో ఉత్తరం. ఏమైంది? కళ్ళజోడు పెట్టుకుంటూ అడిగాడు. ఆందోళన కనబడకుండా జాగ్రత్త పడుతూ. సుధా ఇంట్లో లేదు, ఈ ఉత్తరం అంటూ ఇంకా మాట పెగలక ఉత్తరాన్ని భర్త చేతకందించింది సుభద్ర. అందుకొని చదవసాగాడు రామ్మూర్తి. నాన్నా, చంచల స్వభావం, నిలకడలేమి, అభిజాత్యం మనిషిని కల్లోలపరిచి జీవితపు విలువలని హరించి నిర్వీర్యం చేస్తాయి. ప్రభంజనంలా ప్రకృతిని అతలాకుతలం చెయ్యగల గాలి కూడా వెదురులో దూరితే తన స్వభావాన్ని మార్చుకొని కమ్మని వేణుగానమై అదే ప్రకృతిని మైమరిపించి జోకొడుతుంది. కాని మీ స్వభావం మారదు. మీకు నేను చెయ్యగల సాయం ఒకటే, నా పెళ్లి బాధ్యత మీకు తప్పించటం. నచ్చిన పద్ధతిలో బ్రతకటానికి వెళ్ళిపోతున్నాను. సుధా. నిర్విణుడైపోయాడు రామ్మూర్తి. మొహం పాలిపోయింది. తన అభిజాత్యం, చంచల స్వభావం తమ బలమైన చేతులతో తనని పాతాళానికి నొక్కేస్తున్నట్లు, తనొక పిప్పేలకం కంటే సూక్ష్మ రూపానికి కుదించుకుపోతున్నట్లు అనిపిస్తుండగా చేతుల్లో మొహం దాచుకున్నాడు ఆ మానవుడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.